ఏమన్నదిరా? ఏమీ అనలేదు. పోనీ ఏమైనా చూపించినదా? దర్శకత్వ ప్రతిభ చూపించినది. దర్శకత్వ ప్రతిభ చూపించడం ఏమిట్రా దగులుబాజీ? ఏమి చూపించినదో ఎడిచావరా యాప్రాసి? పారక గడ్డి పారక. ఇంతకీ ఉభయ జాతకాలు ఎలా ఉన్నాయంటారు? ఆహా, పెళ్లి నీకు అక్షంతలు నాకు అన్నట్టుగా ఉన్నాయి. చెబితే తంట, చెప్పకపోతే మంట. అయినా మంత్రసాంతరం ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చినా పీచొచ్చినా పట్టక తప్పదు కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటావా? చెప్పండి, అందుకే కదా మీరున్నది. వీణ్ణి శని చూస్తున్నాడు, వాళ్ళ అమ్మను రాహు చూస్తున్నాడు, వాళ్ళ నాన్నను కేతు చూస్తున్నాడు. ఇది వీరి గ్రహస్థితి, వారి దుస్థితి. ఎవరు ఎవరిని చూసినా గ్రహశాంతి జరిపిస్తాను, ఇతగాడితోటే పెళ్లి కూడా జరిపిస్తాను. భేష్, ఏది భుజం నాకు అనుకూలంగా పెట్టు. అబ్బా, అది ధైర్యం అంటే. ఎవర్రా మీరు కూడా ఇలా ధైర్యం చేస్తే మీకు ఒక మాట చెప్తాను. మేము సిద్ధము. జాతకములో ఏ దోషమున్నను పెళ్ళైన పిమ్మటే చూసుకుందాము. ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావురా. ఏది ఇప్పుడు నాకు అనుకూలంగా పెట్టు. ఇది ధైర్యం అంటే. చిన్న దోషమే. ఈ బంగారు బొమ్మను చేసుకున్నవాడు ఎవడైనా సరే కారాగృహంలో పడి కమ్మీలు లెక్క పెట్టవలసిందే. కారాగృహమా? లేవండి అయ్యా, లేవండి. వద్దు బాబు, వద్దు, నీ దండం పెడతాను. బావగారు, మా అమ్మాయి బతుకు అన్యాయం చేయకండి. మా అబ్బాయి బతుకు అన్యాయం చేసుకుంటాం. నువ్వు రాలే పద. బావగారు, అయిపోయింది, అంతా అయిపోయింది. నా కాబోయే అల్లుడు కారాగృహంలో పడతాడని చాటింపు వేయించాను. ఇక నా కూతురికి పెళ్లి కాదు, పెళ్లి కానే కాదు. వదినా, ఊరుకోండి వదిన గారు. మావయ్య, మీరు అవునన్నా కాదన్నా కమల నా ఇల్లాలో. వద్దు బావా, తెలిసి తెలిసి నా వల్ల నువ్వు కష్టాల పాలు కావద్దు. కమల, నీ కోసం కారాగృహమే కాదు కైలాసం చేరడానికి కూడా సిద్ధమే. అల్లుడు, మావయ్య, ఏంటిది? బావుగారు, అపరంజి లాంటి మీ అమ్మాయిని నా ఇంటి కోడలుగా పంపమని అర్థిస్తున్నాను. బావగారు, అన్నయ్య గారు, తాంబూలాలు పుచ్చుకుందాం అలాగలగలగే అని ఒక్క మాట అనేయండి. శ్రీమతి, ఏమంటోంది నీ చిలుక? శ్రీవారు, నాకు సందేహం. ఏంటి? మగచిలుకని రామచిలుక అంటారు కదా? అవును. మరి ఆడచిలుకనేమంటారు? అవును, ఏమంటారు? సీత చిలుక అంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనిద్దరినీ కలిపి నీ రామచిలుకని సీత చిలుకతో కలిపి రుణం తీర్చుకోవాలనుంది బావా. పశుపత్ని సుతారయా రుణక్షయే క్షయం యాపి కాతత్ర పరివేదనా. మీరు నాకు అన్నలు గారు, తండ్రి లాంటి వారు. ఈయన గారు అన్నదానాలకి ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది. రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి. మీరు తానీషా ప్రభువు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మీ కొలువులో గోపన్న కూడా ఏదైనా నౌకరీ? ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసాం. గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకువెళ్ళి మంచి నౌకరీ ఏదన్నా ఇప్పిస్తాం. ఏం గోపన్న? అలాగే మావయ్య. मैं बादशाह नहीं हूं, भक्त हूं. मैं जनताओं का राजा नहीं हूं, उनका सेवक हूं. माशाअल्लाह. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు. ఎక్కడ? గోపన్న. సలాం వాలేకుం బాద్షా. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పులాంటి నిజం చెప్పమంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల్లా అబద్ధం చెప్పమంటారా? శభాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. నిజమే చెప్పు. ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా? పంపటంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి. క్యా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఒక మంచుగడ్డ తెప్పిస్తే
అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకి అందించండి. అలాగే. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలను చేరేలోగా ఇలా అయిపోయింది. వా శబాష్. కన్నాజీ, మాదన్నాజీ, మీ అల్లుడి గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం. జహాపన, ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి. బేగం గారే సెలవిచ్చాక ఎదురేముంది? మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. జహాపన, హస్నాబాద్లో మీ బావుమరిది మటే సాహిబ్ తహసీల్దార్గా ఉన్నారు కదా. అతన్ని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ చేయండి. వేద మంత్రం కిత్త అచ్చా హై రే భయ్. వేద మంత్రాల కన్నా కొత్త తహసీల్దార్ బహుత్ అచ్చా రే భయ్. చిచి, మనం వచ్చింది వాడిని పొగటానికి కాదు, పొలవటానికి. సందు చూసి ఏ సందులోనో కచక్కని పొలి చేస్తా. ఎప్పుడమ్మా నీ గోలవతి నాకు. గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు. నీ మామల చెంచాగిరితో తహసీల్దార్ అయినావు. నా కుర్చీలో ఎన్ని దినాలు కూర్చుంటావో లెక్క పెట్టుకో. ముందు ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి అన్ని సున్నా చేయడం కోసం మాత్రమే లెక్కలు వేస్తాను. మీలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయను. నీకి లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. నీది బతుకు నిండు సున్నా చేస్తా. పదవీ విరమణ చేసిన అధికారిని మర్యాదలు చేసి పంపడమే పద్ధతిగా ఉంటుంది. ఇలా కాదు. మర్యాద నీకి నేను చేస్తాను రా, చేసి చూపిస్తా. గోలుకొండకు పోయి మది బెహన్తో చెప్పి విని గోళ్ళు హూడగొట్టిస్తా. జహపానా, ఇది మన బగ్గి కాదు, కొత్త తహసీల్దార్ గారిది. ఇప్పుడు మీరు మాజీ తహసీల్దార్. మాజీ 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 మీరు మాజీ 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 అని గుర్రం వెనకెళ్తే ఓ మాట హై. వాడు అన్నది సత్యమే జహాపన. గుర్రాలకి కుక్కల్లా విశ్వాసం ఉండదు. పదవి ఊడిన వాళ్ళని చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ దంతాయి. నన్ను అట్టా తనబట్టే కదా బాయా అని నిట్టా అయ్యాను. అరే పంతుల్, నీకి ఏది గోల్మాల్ చేస్తావో నాకే తెల్వా. అతి తొందరలో ఆ గోపన్న గారికి గోరీ కట్టేయాలా. మా బ్రాహ్మణులకి గౌరీలు ఉండవు, పిండం పెట్టేటట్టు తేత్తా. ఇవన్నీ లోపల పెట్టండి. అలాగే. ఇవి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో పెట్టు. అట్టగేనమ్మా. ఏమండి, లంకంత ఇల్లు ఏం చేసుకుంటాం? ఉండేది ఇద్దరమేగా, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఉదయం వెళ్తే ఏ రాత్రికో వస్తాను. ఇంత లంకలో ఈ తహసీల్దారుని గారు ఏం చేస్తారో. శ్రీరాముని కోసం ఎదురు చూసే సీతమ్మల మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రామయ్య తండ్రి, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను. ఆకలిస్తుందా తండ్రి? తిన. దమ్మక్క, దేవుడికి ఎంగిలి పళ్ళు పెడుతున్నావు, ఇక్కడ పిచ్చెక్కిందా ఏమిటి? ఆమె పిచ్చిది కాదు పంతులు గారు. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం న చక్రమః. అవును, శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెడితే ఎంతో భక్తురాలంటున్నాం కదా, ఈ తల్లి కూడా అలాంటిదే. అవునమ్మా, తొందరలో నోరు జారాను.
ఇంకా కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. అవ్వా, నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాం. అయ్యా, తమరు తహసీల్దారు గారా? ధర్మపెబువులు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుకుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. నా రాముడి ఆలనా పాలన నేనే చూసుకోవాలయ్యా. ఎందుకంటే ఆనాడు అడవికొచ్చినప్పుడు నా రాముడు కొలువు తీరిన చోటిది. ఇక్కడే కూసంత దూరంలోనే ఆ సీతారాములు తిరిగిన పుణ్యస్థలం ఉందయ్యా. రండయ్యా, అవన్నీ మీకు చూపిస్తాను. రండి. పొద్దువాళ్ళక ముందు అయ్యగారిని అమ్మగారిని వాళ్ళు వెనక్కి తీసుకురా. పురుగు పూజ ముట్టాను. ఓ సీతారామూరు పోదాం. ఇదిగోనయ్యా యాదగిరి, తహసీల్దార్ గారు మీకు రాసిచ్చిన పత్రాలు తీసుకో, అందరూ పంచుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? అవి పట్టా కాగితాలు. ఆ భూములన్నీ మీ సొంతం. కానీ వీటిల్లో తమ సంతకాలు లేవయ్యా. లేవా? రాత్రి తెల్లవారులు కూర్చుని సంతకాలు పెట్టానే. సంతకాలు పెట్టలేదయ్యా, అన్నిట్లోనూ శ్రీరామని రాశారయ్యా. శ్రీరామ భోజనానికి వస్తానని చెప్పి ఇక్కడ కూర్చున్నారేంటి? ఏమండి, మిమ్మల్ని కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ